నమస్తే అండి, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, తెలంగాణ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఇక్కడ రేషన్ కార్డు లేకపోయినట్టయితే సో ఎట్లా అప్లై చేసుకోలేదని చెప్పేసి కొద్దిగా చెప్పడానికి వీడియో అయితే ఇస్తూ ఉన్నా. వీడియో పూర్తి వరకు చూసి తెలుసుకోండి. ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే అప్డేట్ అందేస్తా. సో ఆల్రెడీ రాజీవ్ యువ వికాసం సంబంధించి పూర్తి అంటే ఆ విధి విధానాలకు సంబంధించి వీడియో కూడా చేశాను, ఛానల్లో కూడా ఉంటుంది. చూసి ఒకసారి తెలుసుకున్న తర్వాత జాగ్రత్త క్లారిటీగా తెలుసుకొని అప్లై అయితే చేయండి. అయితే ఇక్కడ మనకు గైడ్లైన్స్లో కూడా ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు సంబంధించి కూడా. అయితే ఇక్కడ అవసరమైన పత్రాలు కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది మనకు అర్హతలలో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూపాయలు 1.5 లక్షలు, పట్టణాల రూపాయలు 2 లక్షలు, దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే రేషన్ కార్డు లేకుంటే మీ సేవా కేంద్రం ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఫ్రెండ్స్, ఇంకో విషయం నేను చెప్పేందంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే లేటెస్ట్ అయితే మనకు అలా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నాకు కూడా మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇట్లా లేటెస్ట్ అడుగుతున్నారని చెప్పేసి ఒకసారి అయితే తెలుసుకోండి లేటెస్ట్ ఇన్కమ్ సంబంధించి. ఒకవేళ రేషన్ కార్డు లేదనుకో ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, ఏది మనకు ఆదాయ ధృవీకరణ పత్రం, సో అది సమర్పించి కూడా ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకైతే అందజేయడం అయితే జరిగింది. సో ఇక్కడ అవసరమైన పత్రాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇక్కడైతే చూడండి, అండ్ వెబ్సైట్లో కూడా ఒకసారి అయితే చూపిస్తారు చూడండి. అదే ఇక్కడ ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లో సో ఇక్కడ మనం వివిధ కార్పొరేషన్లకు సంబంధించి ఇక్కడ మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈబీసీకి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఉదాహరణకు ఓపెన్ చేసి అయితే చూపిస్తా. సో ఉదాహరణకు ఇక్కడ ఈబీసీకి సంబంధించి ఓపెన్ అయితే చేసిన. సో ఇక్కడైతే చూడండి, ఇది ఆధార్ కార్డు ప్రకారం లబ్ధిదారుని పేరు, అదేవిధంగా ఆధార్ నెంబరు, సో మిగతా వాటికి ఇట్లా స్టార్ మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఓకేనా, ఆహార భద్రత కార్డు సంబంధించి ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు. మీరు ఆహార భద్రత కార్డు, ఇది అయితే రేషన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా ఇన్కమ్ సర్టిఫికేటు పెట్టి కూడా అప్లై అయితే చేయొచ్చు అనమాట. మనకు అదే గైడ్లైన్స్లో కూడా పొందుపరచడం అయితే జరిగింది. ఒకసారి క్లారిటీగా గైడ్లైన్స్ అన్నీ 1-2 సార్లు జాగ్రత్త చదివిన తర్వాత అప్లై చేయండి. మిగతా కార్పొరేషన్ సంబంధించి కూడా ఒకసారి అయితే చూపిస్తా, అంటే అన్నీ ఇట్లానే ఉంటాయి. సో చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇక్కడ ఎస్టీ కార్పొరేషన్ అని చెప్పేసి ఓపెన్ చేసిన, మిగతాయి కూడా ఇట్లనే ఉంటాయి. ఒకసారి అన్ని కార్పొరేషన్ సంబంధించి మీరు అయితే అప్లై చేస్తారో చూడండి. నేను జస్ట్ ఉదాహరణ కోసం అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నా. సో ఇక్కడ కూడా చూడండి, ఆహార భద్రత కార్డు అన్న దగ్గర స్టార్ మార్క్ అయితే లేదు. సో కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఈ స్కీమ్స్కి సంబంధించి తర్వాత మిగతా డీటెయిల్స్ ఏవైతే మీకు సంబంధించి ఉంటాయో అవన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత మీరు మంచిగా అప్లై అయితే చేసుకోండి. 1-2 సార్లు జాగ్రత్తగా గైడ్లైన్స్ చదువుకొని మన వీడియో కూడా చూడండి. సో మీకు పూర్తిగా అర్థమవుతుందని నేను అనుకుంటా. సో ఇది మిత్రులారా, మీకు ఈ విషయం తెలవడం కోసం అంటే తెలియజేయడం కోసం ఈ వీడియో మాత్రం చేయడం జరిగింది. మరిన్ని వీడియోల కోసం కూడా ఛానల్ని ఫాలో అవుతుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.